సూపర్ 6 లో మరో ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా ఈ రోజు తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. 67,27,000 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8,745 కోట్లు జమ చేయనుంది. ఈ ఏడాది 1వ తరగతి ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సి, దీపం 2 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. దుర్గా, ఏదైతే సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి ఒక హామీ అయినటువంటి ఏదైతే తల్లికి వందనం ఉందో ఆ తల్లికి వందనానికి సంబంధించినటువంటి పథకం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. దీని ద్వారా దగ్గర 67 లక్షల మంది చిన్నారులు అయితే లబ్ధి పొందేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా 8,700 కోట్ల రూపాయలు ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులు విడుదల చేసేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఏదైతే గత ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కూడా తల్లికి వందనానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో అయితే ఇచ్చినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీనికి సంబంధించి కేవలం ఇంటికి ఒక్క విద్యార్థికి మాత్రమే అప్పట్లో అయితే మాత్రం నిధులైతే 15,000 చొప్పున నిధులైతే విడుదల చేసినటువంటి పరిస్థితి. కానీ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అమ్మఒడి పథకం, గతంలో ఉన్న అమ్మఒడి పథకం ఏ విధంగా ఉందో అమ్మఒడి పథకంలో లాగా కాకుండా తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని, కొత్త పథకాన్ని ప్రారంభించి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునేటువంటి చిన్నారులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేస్తానని చెప్పాడు. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ పథకాన్ని అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా ఈ ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా గతంలో అయితే కేవలం ఒక్కరికి మాత్రమే, ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఈ పథకం అందేది. కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అందేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏదైతే ఫస్ట్ క్లాస్ నుంచి +1, +2 వరకు అంటే ఇంటర్ వరకు కూడా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తింప చేస్తున్నట్లుగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అంటే సూపర్ 6 హామీలో ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ అయినటువంటి ఇదైతే తల్లికి వందనం కార్యక్రమం ఉందో ఈ పథకాన్ని కూడా అమలు చేయడంతో ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గత సంవత్సరం నుంచి కూడా తల్లికి వందనం పథకం ఏది అని ప్రతిపక్షాలు అయితే గొంతెత్తి అరుస్తున్నటువంటి నేపథ్యం. అదే విధంగా కూడా ఈ పథకాన్ని అయితే తూట్లు పొడిచారు. గతంలో ఇచ్చినటువంటి తాము ఇచ్చినటువంటి పథకం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే కూడా ఇచ్చేవాళ్ళం అని చెప్పి పలుమార్లు కూడా మాజీ సీఎం జగన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసినప్పటికీ కూడా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ఖాతాల్లో ఇది జమ అవుతుంది. అంటే అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే మాత్రం ఆ విద్యార్థుల ఖాతాలోకి జారీ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఈ నిధులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడైతే మాత్రం మొత్తంగా కూడా ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అయితే మాత్రం ఈ పథకం అయితే అమల్లోకి రాకపోవడంతో కొంత నిరాశానిస్తులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి కంప్లీట్ గా కూడా ఈ పథకం ప్రతి ఏడాది ఇస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ చిన్నారులు, చదువుకునే పిల్లల చిన్నారుల తల్లిదండ్రులు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. దుర్గా, థ్యాంక్ యూ రవికృష్ణ.